ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే రెండు పార్టీలు కలవాలనుకున్నాయో, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఆ కూటమి యొక్క అధినేతలు ఒకటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టబోతున్నారు. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకి ఇద్దరు నాయకులు వేరే వేరే హెలికాప్టర్స్తో 5:30 గంటలకి నారాయణ మెడికల్ కాలేజ్ హెలిప్యాడ్ దగ్గర వాళ్ళు ల్యాండ్ అవ్వబోతున్నారు. అలాగనే ఈరోజు 6:15 బహిరంగ ర్యాలీ రూరల్ నియోజకవర్గంలో కేవీఆర్ పెట్రోల్ పంప్ దగ్గర నుంచి రోడ్ షో, అలాగనే రూరల్ నియోజకవర్గం మొత్తం కేవీఆర్ పెట్రోల్ పంప్ కాడ నుంచి ఆర్టీసీ బస్టాండ్, అదే విధంగా విఆర్ కాలేజ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం దాకా రూరల్ నియోజకవర్గం ర్యాలీ ఉంటుంది. అంబేద్కర్ విగ్రహం కాడ నుంచి గాంధీ బొమ్మ నుంచి ట్రంక్ రోడ్ పైన పోయి నర్తకీ సెంటర్లో ఉండే ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభ ఉంటుంది. ఈరోజు ప్రజలు ఈ రెండు పార్టీల యొక్క కూటమి అన్ని ఈగోస్ పక్కన పెట్టి, వ్యక్తిగత పార్టీల యొక్క లాభాలు పక్కన పెట్టి కాంప్రమైజ్ అయ్యి తగ్గి తెలుగుదేశం 175 నిలబడడానికి 175 క్యాండిడేట్లు ఉన్నారు. అలాగనే జనసేనకులకు 175 క్యాండిడేట్లు ఉన్నారు. అయినా తగ్గి ప్రజల కోసం, ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం ఈరోజు కాంప్రమైజ్ అయ్యి ఈరోజు ఈ కూటమి తయారవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఉండే పరిస్థితి మీ అందరికీ తెలుసు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి నాయకుల యొక్క కూటమి గవర్నమెంట్ తెచ్చుకోవడం ఎంతో అవసరం. మన బిడ్డల భవిష్యత్తు, ఈ రాష్ట్రానికి రాజధాని లేని యొక్క రాష్ట్రం మనదే. తమాషా ఆడుకున్నారు, చిన్నపిల్లకాయలు ఆడుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలతో ఆడుకున్నారు. పబ్జీ ఆడుకున్నట్టు పబ్జీ. ఈరోజు ఈ ఇద్దరు నాయకులు నెల్లూరు నగరంలో వస్తున్నారు. నెల్లూరు నగర ప్రజలందరికీ కానీ కోరడం ఏంటంటే, మీ అందరూ ఈ ర్యాలీలో పాల్గొని ఆడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ఈ యొక్క సభని దిగ్విజయం చేయాలని కోరుతున్నా. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి గెలవడం ఖాయం. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం. ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తు తీసుకొని రావడానికి ఈ యొక్క మూడు పార్టీల యొక్క కలయిక ఈ రాష్ట్ర ప్రజల్ని ఈరోజు ఒక ఆశలు వస్తున్నాయి. ఇప్పుడు యంగ్స్టర్స్ మాకు ఉద్యోగాలు రావచ్చు, వస్తాయి, వీళ్ళు వస్తే అని ఒక కోరిక వస్తుంది. వ్యాపారస్తులు స్థిమితంగా ఉన్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వస్తే వ్యాపారాలు బాగా చేసుకోవచ్చని. లేదంటే మీకు తెలుసు, ఏదైనా ఇండస్ట్రీ పచ్చగా ఉంటే అది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి భాగస్వామ్యం కావాలి. దాంట్లో పెట్టుబడులు తెచ్చే పరిస్థితి లేదు. ఉండే కంపెనీలు నుంచి, ఈ రాష్ట్రం నుంచి పారిపోయింది మనం అందరం చూసాం. స్వయాన రాజకీయ నాయకులు ఎవరికైతే క్లౌట్ ఉంటుందో, ఎవరికైతే మజిల్ పవర్ ఉంటుందో
రాజకీయ నాయకులు కానీ ఫ్యాక్టరీలు మూసేసి వెళ్ళిపోయిన పరిస్థితి అందరూ అర్థం చేసుకోవాలి.